చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కమర్షియల్ సక్సెస్ అంటే కేవలం స్టార్ హీరోల చిత్రాలకే సాధ్యమనే నమ్మకం ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ పరిధి కూడా ఊహించని రేంజ్కు దూసుకెళ్లింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు కూడా ఇప్పుడు 100 కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాల కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు రాబట్టిన సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్ చిత్రాల్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాల్లో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హీరో యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం లోకా సరికొత్త చరిత్రను సృష్టించింది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం ఈ చిత్రం ఏకంగా 302 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్ చిత్రాల్లో ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ నటి సమాంతా రుత్ ప్రభు నటించిన సరికొత్త యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టి తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్ లెడ్ మూవీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి 7 సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. లోకా 302 కోట్లు, మహానటి 85 కోట్లు, మా ఇంటి బంగారం 82 కోట్లు, రుద్రమాదేవి 81 కోట్లు, అరుంధతి 68 కోట్లు, భాగమతి 65 కోట్లు, సూక్ష్మదర్శిని 54 కోట్లు. ఈ కలెక్షన్ల లెక్కలను గమనిస్తే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల మార్కెట్ ఎంతలా విస్తరించిందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా అనుష్క శెట్టి నటించిన 3 చిత్రాలు టాప్ 7లో ఉండటం స్టార్డమ్ కు నిదర్శనం కాగా, లోకా మరియు మా ఇంటి బంగారం వంటి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావుపూడి బాలకృష్ణను విభిన్న కోణంలో చూపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఇదే సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్తలు బయటకు రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈసారి అనిల్ రావుపూడి బాలయ్యను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి సినీ ప్రేమికులతో పాటు బాలయ్య అభిమానుల్లో నెలకొంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల మేళవింపుతో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ కాంబినేషన్ పై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. భగవంత్ కేసరి తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి వస్తే బాక్సాఫీస్ వద్ద మరో భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోలే కారణమంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. థియేటర్స్లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదే. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కలకల్లాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే కానీ అనుకున్న టైంకు వెళ్లే సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, హై టెక్నికల్ మేకింగ్ అంటూ 2-3 ఏళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ సినిమాలు 2-3 ఏళ్లకు ఒకసారి రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు. కథలో దమ్ముంటే, మేకింగ్తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు కూడా భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్ ను వీడటం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకు పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 2024 డిసెంబర్లో విడుదల కాగా, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా 2026లో రావడం లేదు. ఈ లెక్కన 2025తో పాటు 2026ను కూడా మిస్ చేసుకున్నట్లే. ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది కనిపించడు. ఆయన తొలి హిందీ సినిమా వార్ 2 2025 ఆగస్టులో రిలీజ్ అయింది. స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్ అయి 2 ఏళ్లవుతోంది. 2024 సెప్టెంబర్లో దేవరా రిలీజ్ కాగా ఏడాది నుంచి డ్రాగన్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన డ్రాగన్ షూటింగ్ ఆలస్యమై 2027 జూన్ 11న థియేటర్స్ లోకి వస్తోంది. ఇలా తారక్ ఈ ఏడాది కనిపించడు. అలా హీరోలు అందరూ లేటుగా సినిమాలు
చేస్తుంటే ఆ ఎఫెక్ట్ థియేటర్ల మీద పడుతోందని చెప్పక తప్పదు. తమన్నాకు బ్యాడ్ టైం గుడ్ టైం కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైం 2 పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే బాలీవుడ్ ఆఫర్స్ రావటం గుడ్ టైం. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్రపడిన 100% లవ్, సైరా, నరసింహారెడ్డిలలో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. F3 తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న బోలా శంకర్ నిరాశపరిచింది. ఇక ఓదలా 2లో శివశక్తిగా పవర్ఫుల్ రోల్ చేసిందని మేకర్స్ ఉదరగొట్టిన అరుంధతి, అఖండాలను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఓదెలా 2 తర్వాత తమన్నా తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే ఒక్కటి కూడా చేతిలో లేదు. తమన్నా హీరోయిన్ గా ఫెయిల్యూర్ అయినా ఐటమ్ గర్ల్ గా హిట్ అయింది. జైలర్ ప్రమోషన్ కు తమన్నా కావాలయ్య సాంగ్ ఉపయోగపడింది. ఆ తర్వాత హిందీలో 600 కోట్లకు పైగా రాబట్టిన స్త్రీ 2లో తమన్నా ఐటెం సాంగ్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. అజయ్ దేవ్గన్ మూవీ రైట్ 2తో మరోసారి ఐటెం గర్ల్ గా మెరిసింది. అయితే తెలుగులో తమన్నాను స్పెషల్ సాంగ్స్ కు కూడా పిలవడం లేదు. 16 ఏళ్ల కెరీర్ లో సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన తమన్నా ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీ కూడా చేయడం లేదు. అయితే హిందీలో మాత్రం 4 సినిమాలతో, తమిళంలో 1 సినిమాతో బిజీగా ఉంది. మరి ఏడాది నుంచి రాని తెలుగు ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కొరియన్ కనకరాజు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. పెనుకొండ నుంచి కొరియా వరకు సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రను మేకర్స్ వినూత్నంగా ఆవిష్కరించినట్లు టీజర్ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్లను మేళవిస్తూ రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మరింత హైలైట్ గా నిలిచింది. టీజర్ లో కనిపించిన విజువల్స్, వరుణ్ తేజ్ మేకోవర్, కొరియా బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక కొరియన్ కనకరాజు ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 7న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.